హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టార్కి స్వాగతం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. స్కిప్ చేసి చూడొద్దు. ఈరోజు ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే, మీ మనసులో ఉండే పర్సన్స్కి మీ పైన లవ్ ఉందా, ఇలాంటి వీడియో చేసి చాలా చాలా రోజులైంది. మీ పర్సన్కి మీ మీద లవ్ ఉందా, అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు మీ పట్ల అనేది అయితే చూద్దామండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్, మా వ్యూవర్స్ పైన లవ్ ఉందా, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్కి మా వ్యూవర్స్ పైన లవ్ ఉందా, అసలు లవ్ ఉంటే వాళ్ళు అసలు ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళ విషయంలో, ఏంటి అసలు వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది అయితే మాకు తెలియజేయండి యూనివర్స్. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్, మా వ్యూవర్స్ పైన లవ్ ఉందా, అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ కోసం. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్, మా వ్యూవర్స్కి లవ్ ఉందా. వావ్, ఎస్. ఇవి ఎప్పుడు వస్తాయండి బాబు, ఎందుకు భయపడుతున్నారో ఏంటో అర్థం కాదు. వాళ్ళకి ఎందుకు ఫియర్ అవుతున్నారో ఏంటో, స్ట్రక్ అవుతున్నారో అర్థం కావట్లేదే. ఈ వ్యక్తులకి మీ మీద లవ్ ఉందా అంటే ఉందండి, లవ్ అయితే ఉంది, మంచి ఎమోషన్స్ ఉన్నాయి. మీరే తన సోల్మేట్ అనేది అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీ మీద ఒక ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది. వాళ్ళకి అలాంటి ఆలోచనలు కూడా వస్తాయండి మీ పైన. ఖచ్చితంగా వాళ్ళకి ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది, అలాగే అన్కండిషనల్ లవ్ కూడా ఉంది. ఈ వ్యక్తి ఎందుకండి మీ మీద ఇంత ప్రేమ ఉన్నా వాళ్ళు ఏమీ చేయలేము అనే నిస్సహాయ స్థితిలో ఎందుకున్నారో నాకైతే తెలియడం లేదు. ఇక్కడ మీ గురించి పోనీ మూవ్ ఆన్ చేసేసారా ఈ నో కాంటాక్ట్లో అని అంటే, మూవ్ ఆన్ అయితే చేయలేదండి. యాక్చువల్లీ వీళ్ళ హోప్ అనేది ఒక మ్యారేజ్ వరకు అయితే వాళ్ళు వెళ్ళారండి. ఎందుకో మీకు వీళ్ళకి ఒక నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చింది, సపరేషన్ వచ్చింది. దానికి వాళ్ళు బాధపడుతున్నారు, మీరు చాలా బాధపడుతున్నారు. కొందరైతే నేను మరి మీతో ఉండలేను, మూవ్ ఆన్ అయిపోతాను అన్నట్టు కూడా చెప్పేశారు. ఇది ఎండ్ చేసేద్దాము అనుకొని ఎండ్ అయిపోయింది అన్నట్టు కూడా కొందరు చెప్పినట్టున్నారు. కానీ వాళ్ళకి ఈ రిలేషన్షిప్లో మాత్రం ఒక స్టెప్ అయితే తీసుకోవాలి అని అయితే ఉందండి. వాళ్ళు ఇది ఎప్పుడైతే ఈ కనెక్షన్ని ఎండ్ చేశాము అని అనుకున్నారో, అంటే ఇప్పుడు ఒక మూవ్ ఆన్ అయిపోయారు అనే కాదు, అలా కొందరు చెప్పుంటారు మీకు. ఇక్కడ మూవ్ ఆన్ అయినా అవ్వకపోయినా ఒక బ్లాక్ ఎనర్జీ, అదే ఒక ఏమంటారు, మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న ఈ వ్యక్తి ఏంటంటే, ఈ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ దగ్గరికి రావాలి అని అయితే ఆలోచిస్తున్నారండి. వీళ్ళకి ఆలోచనలు ఉన్నాయి. అబ్బా, ఇంత మంచి వ్యక్తిని, నా గురించి అంటే నా సక్సెస్ గురించి ఆలోచించే వ్యక్తిని నేను ఎందుకు అంతగా వదులుకున్నాను అనేది అయితే వీళ్ళకి ఎనర్జీ కనబడుతుందండి. ఒక స్టేబుల్ ఆఫర్ అంటే ఒక స్టేబుల్గా ఉంటేనే వెళ్దాము, లేకపోతే లేదు, మళ్ళీ విడిపోతాము అంటే వెళ్ళడం ఎందుకు అనేది అయితే వీళ్ళకి ఆ హోప్ కూడా ఉందండి. అంటే మీకేదో ఒక స్టేబుల్ ఫ్యామిలీ ఉంది అన్నట్టు, నేను మధ్యలో వెళితే అవన్నీ వాళ్ళ లైఫ్ రివర్స్ అయిపోద్ది అన్నట్టు కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారండి. ఫ్యామిలీ కూడా ఏవో రిస్ట్రిక్షన్స్ పెడుతున్నట్టుంది. ఇక్కడ నాకు అది కూడా కనిపిస్తుంది. వీళ్ళ ఫ్యామిలీ కోసం కూడా వీళ్ళ ఫ్యామిలీ కోసం వీళ్ళు అగ్రీ అవుతున్నారండి. కానీ ఆ అగ్రీ మాత్రం వాళ్ళ మనస్ఫూర్తిగా అయితే అవ్వలేకపోతున్నారు. వాళ్ళకి సమ్ హౌస్లో ఉన్న వాళ్ళే
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఖచ్చితంగా వీళ్ళనైతే ఆపుతున్నారండి. ఈ వ్యక్తికి మీ దగ్గరికి రావాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనే ఒక ఊపు ఉత్సాహం ఉంది. ఆ ప్లాన్స్ కూడా ఉన్నాయి. కానీ మళ్ళీ ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం, బ్యాలెన్స్ చేసుకోవడం ఈ వ్యక్తి ఖచ్చితంగా మీరైనా వీళ్ళకి మనీ అబెండెన్స్ ఇచ్చి ఉండాలి, వీళ్ళైనా మీకు మనీ అబెండెన్స్ ఇచ్చి ఉండాలి. అవన్నీ వీళ్ళు అయితే గుర్తు చేసుకుంటున్నారండి. కొందరైతే మీరు అడిగిన దానికి కూడా మేము ఇవ్వలేకపోతున్నాము. అలాంటప్పుడు అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఒక స్టేబుల్ ఆఫర్లా అయితే ఉంటేనే వెళ్దాము, లేకపోతే లేదు అన్నట్టు కూడా ఉన్నారనమాట. అంటే ఇప్పుడు మీరు ఏవో అడుగుతున్నారు, నా ఫ్యామిలీ కోసం ఇలా ఇలా అని. అప్పుడు వీళ్ళకి చెయ్యాలని ఉన్నా వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుందనమాట. ఈ వ్యక్తికి మీరు కావాలి తెలుసు, వాళ్ళకి మీ మీద చాలా అన్కండిషనల్ లవ్ అయితే ఉంది. మీరే వాళ్ళకి తగిన జోడి అనేది వాళ్ళకి తెలుసు. వీళ్ళు మ్యారేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేశారండి, కానీ సడన్గా వాళ్ళకి ఇలా ఎందుకు అయిందా అనేది కూడా తెలియదు. సడన్గా ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయింది. కానీ ఈ ఎండ్ అయిన సిచ్యువేషన్ని తన లైఫ్లో ఎలా అయినా మిమ్మల్ని తెచ్చుకోవాలి అనేది అయితే చూస్తున్నారండి. ఖచ్చితంగా అయితే తెచ్చుకుంటారు. అసలు ఏం జరిగింది ఈ రిలేషన్షిప్లో, అసలు వాట్ ఎవర్ అని మొత్తం ఆలోచన అయితే ఆలోచన చేస్తున్నారండి. తెలుసు వాళ్ళకి, వాళ్ళు రూడ్గా మాట్లాడారు, రూడ్గా ప్రవర్తించారు. మీరు ఒక సొల్యూషన్ చెప్తే దాన్ని అంటే కావాలనే గొడవ పెట్టుకొని తప్పించుకున్నారు అనేది వీళ్ళకి తెలుసు. మీరు మంచి వ్యక్తులే, కానీ వీళ్ళే కావాలని అక్కడ గొడవ లేకపోయినా గొడవ క్రియేట్ చేసి కావాలనే అనమాట, కావాలనే గొడవ క్రియేట్ చేసి కావాలనే బ్లాక్లో పెట్టేయడం. మీరు వద్దు, నువ్వు ఇలా అంటావు అలా అంటావు అని మీ మీద అన్నీ తోసేసి ఎస్కేప్ అయితే అయ్యారండి. ఖచ్చితంగా వీళ్ళు ఎస్కేప్ అయితే అయ్యారు. వీళ్ళకి అందుకే ఇంత ఆలోచన. ఇలాంటి మంచి వ్యక్తికి నేను ఆ రోజు అలా అన్నాను, ఆ వ్యక్తిని కోల్పోవడం వలన ఎవరు పోయారు, నేనే కదా అనే రియలైజేషన్ అయితే వీళ్ళకి వచ్చిందండి. వీళ్ళు ఆలోచిస్తున్నారు కూడా. వెళ్తే ఒకవేళ యాక్సెప్ట్ చేస్తారా, ఈ వ్యక్తి మనల్ని యాక్సెప్ట్ చేస్తారా, మళ్ళీ మనల్ని నమ్ముతారా అనేది అయితే వీళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందండి. ఒక నైట్ అయ్యేటప్పుడు కానీ, ఒంటరిగా ఉండేటప్పుడు కానీ వీళ్ళకి బాగా ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది అన్నాను కదా. మీతో అలాంటి ఫీలింగ్స్ని కూడా వీళ్ళు ఊహించుకుంటున్నారనమాట వాళ్ళ డ్రీమ్స్లో. ఇక్కడ డ్రీమ్స్ కూడా కనిపిస్తున్నాయి నాకు. వీళ్ళు డ్రీమ్స్ అయితే కంటున్నారండి. ఎంతైనా ప్రేమించిన వ్యక్తిని అంత వేగం అయితే ఎవరు మర్చిపోలేరండి. మీ మధ్య ఎలాంటి తప్పులున్నా, ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగున్నా, ఎలాంటి ఫ్యామిలీ ఇబ్బంది ఉన్నా, ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా, ఆ వ్యక్తి అయితే ఎవరైనా ప్రేమని ఎప్పుడు మర్చిపోరండి. యాక్ట్ చేస్తారంటే కొందరైతే యాక్ట్ చేస్తారు, నేను మర్చిపోయాను, నాకేమి, నా లైఫ్లో నేను బాగానే ఉన్నాను అన్నట్టు షో చూపిస్తారు. కానీ వాళ్ళు ఏమీ బాగుండరు, అక్కడ ఏం బాగోరు. ఇక్కడ మీ గురించి ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటే పిచ్చగా ఉన్నాయి. ఇక్కడ న్యూ బిగినింగ్ చేయడము, ఒక కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అన్నీ ఉంటాయి, కానీ నెట్టుకొని ఉంటారనమాట లోపలే. అంటే వాళ్ళకి వాళ్ళ తప్పు గుర్తొస్తుందనమాట. నేను ఇప్పుడు మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తారా, నేను ఇప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తారా, ఈ వ్యక్తికి మనం చాలా ఇబ్బంది పెట్టున్నాం కదా, చాలా అంటే మనం తప్పు లేకపోయినా తప్పు తోస్తాం కదా, ఇప్పుడు ఆ వ్యక్తి మనల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా వీళ్ళకి ఉందన్నమాట క్వశ్చన్ మార్క్. ఇదండి వీడియో. లవ్ ఉందా అంటే ఉంది. మీ మీద ఆలోచనలు కూడా ఏంటంటే రావాలని ఉంది, కానీ మీరు ఏమంటారా ఒక స్టెప్ తీసుకుంటే అనేది అయితే ఒకటి భయం కూడా ఉంది. కొందరైతే ఈ రిలేషన్షిప్లో ఏదైతే ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి వాళ్ళకి కొన్ని భయాలు ఉన్నాయండి, ఫియర్స్ పట్టుకున్నాయి అన్నమాట. అంటే ఒకవేళ వస్తే మీకు వేరే ఫ్యామిలీ ఉండొచ్చు, ఒక స్టేబుల్గా ఉన్న ఫ్యామిలీ మధ్యలోకి నేనెందుకు వెళ్ళడం అనేది కూడా వాళ్ళ ఫీలింగ్ అండి. వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.